బొకేలు లేవు, ఫ్లెక్సీలు లేవు, హడావిడి లేదు, ఆర్భాటాలు లేవు. సింపుల్గా ట్రైన్లో వచ్చేశారు. సింగిల్గా గెస్ట్ హౌస్లో దిగిపోయారు. గాంధీ భవన్లో ల్యాండ్ అవ్వగానే తన మార్క్ చూపించారు. ఆవిడే మీనాక్షి నటరాజన్. తెలంగాణ కాంగ్రెస్కి కొత్త ఇన్ఛార్జ్. ఆవిడ సింప్లిసిటీ గురించి తెలిసినోళ్లు, దగ్గర నుంచి చూసినోళ్లంతా ఇప్పుడు షాక్ అవుతున్నారు. పార్టీలో అంత పెద్ద పోస్టులో ఉండి కూడా ఇంత సాదాసీదాగా ఉన్నారేంటని ఆశ్చర్యపోతున్నారు. అసలు మీనాక్షి నుంచి కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాల్సిందేమిటి? మీనాక్షి నటరాజన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ. గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే మీనాక్షిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఏఐసీసీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడే అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు ఆవిడ సింప్లిసిటీ చూశాక, పార్టీ పట్ల ఆమెకున్న కమిట్మెంట్ గురించి తెలిసాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. తెలంగాణలో మనం అధికారంలో ఉన్నాం, పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి, అప్పుడే మనం పనిచేసినట్లన్న ఆమె డైలాగ్ ఇప్పుడు గాంధీ భవన్లో రీసౌండ్ చేస్తోంది. సాధారణంగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వస్తున్నారంటే హైదరాబాద్ గాంధీ భవన్లో హడావుడి మామూలుగుండదు. పార్టీ నేతల హంగామాకు హద్దే ఉండదు. కానీ మీనాక్షి నటరాజన్ ఫ్లైట్లో కాకుండా సాదాసీదాగా ట్రైన్లో రావడం చూసి అంతా సర్ప్రైజ్ అయ్యారు. పార్టీలో ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ ఆవిడ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా సింపుల్ గా భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్, వీపున చిన్న లగేజ్ బ్యాగ్ వేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. స్వాగతాలు, పూల బొకేలు, ఫ్లెక్సీలు, శాలువాలు, సన్మానాల లాంటివి తనకు నచ్చవని, వాటికి దూరంగా ఉండాలని ముందే పార్టీ నేతలకు సూచించారు. తన బ్యాగ్ కూడా తానే మూసుకుని వచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా తాను ఆన్లైన్లో సొంతంగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న దిల్ కుషా గెస్ట్ హౌస్ గదిలో దిగారు. అక్కడే బస చేశారు. ఇది ఆవిడ సింప్లిసిటీకి మరో ఎగ్జాంపుల్. మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. ఎమర్జెన్సీ మీటింగ్లకు, రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు అత్యవసర పిలుపు వస్తే మినహా ఆమె ఫ్లైట్ జర్నీ చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె వెంట ఎప్పుడూ 2 జతల బట్టలే ఉంటాయి. మామూలు భోజనమే చేస్తారు. నాన్ వెజ్ కు దూరం. ఎక్కడికెళ్లినా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోనే మాజీ ఎంపీ హోదాలో సొంత ఖర్చుతో బస చేస్తారు. కాన్వాయ్ ప్రయాణానికి సైతం దూరంగా ఉంటారు. సాధారణంగా ఆమె ఆటోలో వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గ్రూప్ మీటింగ్లు తప్ప పర్సనల్ మీటింగ్లకు ఆవిడ దూరం. అంతేకాదు, టైం అంటే టైమే. సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తారు. ఇతర గెస్ట్ల కోసం ఎదురు చూడరు. ఎవరొచ్చినా రాకపోయినా ఆ సమయానికి మీటింగ్ మొదలు పెట్టేస్తారు. గాంధేయ సిద్ధాంతం ఆచరణలో భాగంగా ప్రతి శనివారం మౌనవ్రతం పాటిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెప్తారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన మీనాక్షి నటరాజన్ గతంలో ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2009లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ ఎంపీగా ఎన్నికయ్యారు. మీనాక్షి అసలు సిసలైన గాంధేయవాది. అందుకే గాంధీ ఫ్యామిలీకి ఆమె సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ గా రావడంతోనే తన మార్క్ చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు, ప్రజల్లో ఉంటూ సిన్సియర్ గా పనిచేయాలని సూచించారు. పైరవీల ఆలోచన మైండ్ లో నుంచి తీసేయాలని హింట్ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే పదవులు వస్తాయని క్లియర్ గా చెప్పేశారు. మనిషి సాఫ్ట్ గా కనిపించినా పార్టీ విషయంలో చాలా సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్ లోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. విభేదాలు, వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామన్నారు. మీటింగ్ తర్వాత కూడా మీనాక్షి నటరాజన్ నేరుగా రైల్వే స్టేషన్ కి వెళ్లి ఢిల్లీ బయలుదేరిపోయారు. తన కోసం ఎవరూ స్టేషన్ కు రావద్దని, తన బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని పీసీసీ సమావేశంలో ఆమె సూచించారు. మీనాక్షి నటరాజన్ నిరాడంబరత చూశాక చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆవిడని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.